హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో ఆయన పైన చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ విమర్శల దాడి చేస్తోంది. గతంలో ఆయన మాట్లాడిన అనేక వీడియోలని పోస్ట్ చేస్తోంది సోషల్ మీడియాలో. సో అసలు జయప్రకాష్ నారాయణ ఎందుకు ఇలా మాట్లాడారు? జయప్రకాష్ నారాయణ గారు అంటే నాకు చాలా గౌరవం, పర్సనల్గా నాకు తెలుసు ఆయన. సో ఆయన లోక్సత్తా పార్టీని స్థాపించిన తర్వాత ఓ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో తన అనుకున్న లక్ష్యాలను సాధించలేదు కాబట్టి, ప్రజలు తాను దశాబ్దాలుగా చెప్తున్న మాటలను కూడా విశ్వసించలేదు కాబట్టి ఇక రాజకీయ పోరాటం వద్దు అనుకుని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఆయన ఫోరం ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేరుతో ఒక ప్రజాస్వామ్య విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేస్తూ ఉన్నారు. రకరకాల సోషల్ ఇష్యూస్ పైన, కాంటెంపరీ పాలిటిక్స్ పైన మాట్లాడుతూ ఉన్నారు. సో అటువంటి జయప్రకాష్ నారాయణ్ ఒకసారి మళ్ళీ రాజకీయ పార్టీ నాయకుడిగా ఎందుకు మారారు? ఓ కూటమికి మద్దతు ఎందుకు పలికారు? దానికి ఆయన చెప్తున్న కారణాలు ఆంధ్రప్రదేశ్లో ఒక విధ్వంస పాలన నడుస్తోంది, చట్టబద్ధ పాలన లేదు, భారీగా అప్పులు చేస్తున్నారు, కేవలం సంక్షేమం మాత్రమే చేస్తున్నారు, అభివృద్ధిని పక్కన పడేశారు, ఇది దీర్ఘకాలికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేస్తుంది అని. అయితే ఈ పర్టికులర్ అంశాలకు సంబంధించి గతంలో జయప్రకాష్ నారాయణ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అభివృద్ధి, సంక్షేమం రెండు బ్యాలెన్స్గా ఉండాలి అని ఆయన చెప్తూ వచ్చారు. రెండు బ్యాలెన్స్ చాలా అద్భుతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పారు. అద్భుతంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్న కేసీఆర్ సర్కార్ తెలంగాణలో ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 6 గ్యారంటీలు అమలు చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైన తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి ప్రమాదం అని చెప్పిన జయప్రకాష్ నారాయణ గారు అద్భుతంగా అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్తున్న కేసీఆర్ సర్కార్కు మద్దతు ప్రకటించాల. కాంగ్రెస్ చెప్తున్న హామీలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయి కాబట్టి కేసీఆర్కే ఓటేయండి అని చెప్పలా. సో అప్పుడు ఎందుకో మరి రాజకీయ నాయకుడిగా ఆయన బిహేవ్ చేయలేదు. వదిలేద్దాం తెలంగాణ విషయం వస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా అమరావతికి సంబంధించిన అంశంలో వికేంద్రీకరణ వైపు ఆంధ్రప్రదేశ్ సర్కారు మొగ్గు చూపితే, వికేంద్రీకరణ గురించి ఆలోచన చేస్తే, వికేంద్రీకరణ చాలా అద్భుతమైన ఆలోచన అంటూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ను అభినందించారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు జయప్రకాష్ నారాయణ గారు. సో వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానుల్లో ఇంకెన్ని రాజధానులు, మిగతా పట్టణాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కేవలం హైదరాబాద్ పైన ఉమ్మడి రాష్ట్రంలో మనం ఫోకస్ చేయడం వల్ల మిగతా నగరాలని, టైర్ 2 టౌన్స్ని మనం డెవలప్ చేయకపోవడం వల్ల అందరూ హైదరాబాద్ పైన పడిపోయారు. హైదరాబాద్ పైన ఓవర్ బర్డెన్ అయిపోయింది. సో ఇటువంటి నగరాలను ఇంకొన్ని తయారు చేసుకుని ఉంటే బాగుండేది ఉమ్మడి రాష్ట్రంలో అని చెప్పారు. సో అదే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, కర్నూలు, అమరావతి 3 ప్రాంతాలని జగన్మోహన్ రెడ్డి డెవలప్ చేస్తే బాగుంటుందనే అభిలాషని ఆయన వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా సమర్థించారు. సో ఇప్పుడు అమరావతి పేరుతో విధ్వంసం చేశారు అని చెప్తున్నారు. అమరావతి నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం వేసిన లెక్క 1,00,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 2,30,000 కోట్ల రూపాయలకు పైగా డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో ఆంధ్రప్రదేశ్ సర్కార్ వేసింది. అందులో 1,00,000 రూపాయలు తీసి అమరావతికి ఖర్చు పెట్టి ఉండాల్సింది అనేది బహుశా జయప్రకాష్ నారాయణ గారి ఉద్దేశం కావచ్చు. సో అక్కడ ఒక నగరాన్ని ప్రపంచంలో ఎవరైనా ఒక ఏడాదిలోనో, 2 ఏళ్లలోనో, 3 ఏళ్లలోనో మొత్తం డబ్బులు రాష్ట్ర బడ్జెట్ అంతా తీసుకొచ్చి ఒక నగరాన్ని నిర్మించే పరిస్థితి ఉంటుందా లేదని ఒక చర్చ. సరే, అది పక్కన పెడితే ఆయన వికేంద్రీకరణకు మద్దతు పలికారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన లోక్సత్తా అనే ఒక స్వచ్ఛంద సంస్థ ముందు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, పార్టీ కంటే ముందు లోక్సత్తా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గ్రామ స్థాయిలో పరిపాలన ఉండాలి, గ్రామ సచివాలయాలు ఉండాలి, గ్రామ స్థాయిలోనే అన్ని సౌకర్యాలు ప్రజలకు అందాలి, పౌర సేవలు గ్రామ స్థాయిలో పటిష్టంగా అందించినప్పుడే ప్రభుత్వం పనిచేసినట్టు అని చెప్తూ వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సర్కారు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి పౌరుడికి కావాల్సిన అన్ని రకాల పౌర సదుపాయాలని సచివాలయం కేంద్రంగా అందిస్తోంది. ప్రతి గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేసింది. దీనిని జయప్రకాష్ నారాయణ గారు గతంలో అభినందించారు, మంచి నిర్ణయం అని చెప్పారు. ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ వాలంటీర్ల వ్యవస్థ కూడా అవసరమేనని జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన మాట. ఆ తర్వాత ఆయన విద్యా వ్యవస్థకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ఈ 2 డిపార్ట్మెంట్లలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా పనిచేస్తోంది, ఎక్కువ నిధులు ఇస్తోంది. బట్ ఆ నిధులు చాలా ప్రాపర్గా యూటిలైజ్ అవ్వట్లేదు. ఇంకా దాన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఎఫర్ట్ అయితే చాలా మంచి ఎఫర్ట్. పిల్లల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, విద్య గురించి ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని చెప్పారు. వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం పైన ప్రయత్నాలు చేస్తున్నారు, అభినందిస్తున్నాం అని చెప్పారు. సో ఇవన్నీ చెప్తూ 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు చట్టబద్ధ పాలన లేదు కాబట్టి చట్టబద్ధ పాలన ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తున్నా అని చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టబద్ధ పరిపాలన జరగకపోతే కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? చట్టబద్ధంగా పరిపాలించకపోతే కోర్టులు, న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం అసలు ఇంకెవరు పట్టించుకునే పరిస్థితి ఉండదా? చట్టబద్ధ పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగని ఏ సందర్భంలో జయప్రకాష్ నారాయణ గారు స్పందించారు, పోరాడారు, కొట్లాడారు, మిగతా వాళ్ళకి మద్దతు తెలిపారు? లేదు కదా. 5 ఏళ్లలో కనిపించని చట్టబద్ధ పాలన కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన పాలన ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? పైగా 5 ఏళ్లుగా ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోవడానికి, విధ్వంసం చేయడానికి, కేసులు పెట్టడానికి కేంద్రం మద్దతు ఉంది అని. అటువంటి కేంద్రం సైలెంట్గా ఉండడం అనేది నేరం కాదా? కేంద్రం ఎందుకు జగన్మోహన్ రెడ్డి చట్టబద్ధ పాలన చేయకపోతుంటే, అక్కడ అక్రమ కేసులు పెడుతుంటే కేంద్రం ఎందుకు స్పందించట్లేదు అని జయప్రకాష్ నారాయణ గారు ఎక్కడ ఇప్పుడు మాట్లాడినట్టు కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా తప్పులు చేస్తుంటే ఆ తప్పుల్లో కేంద్రానికి కూడా బాధ్యత ఉంది అనేది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు రోజు మాట్లాడుతున్నమాట, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. సో దాన్ని జయప్రకాష్ నారాయణ గారు బిలీవ్ చేస్తున్నారా లేదా అది కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అప్పుల గురించి మాట్లాడుతున్నారు, అప్పుల రేషియో గురించి మాట్లాడుతున్నారు. సరే, జయప్రకాష్ నారాయణ గారికి తెలిసినంత మనకు తెలిసి ఉండకపోవచ్చు. ఆయన చాలా ప్రభుత్వాలు చూశారు, చాలా గవర్నమెంట్ చూశారు, గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ అవుతాయి, ఏంటి, ఎలా డబ్బులు, అప్పులు ఏంటి ఎక్కువ తెలిసి ఉండొచ్చు. బట్ సింపుల్ లాజిక్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి ఉంటాయా లేదా, రిజర్వ్ బ్యాంకు తెలిసి ఉంటాయా లేదా? ఎఫ్ఆర్బిఎం పరిధి కేంద్రం చేతిలో ఉంటుంది. కేంద్రం ఎఫ్ఆర్బిఎం పరిధి రిలాక్సేషన్ ఎంతవరకు ఇస్తే అంతవరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకోగలవు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ని దాటి జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎఫ్ఆర్బిఎం లిమిట్ని దాటి జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంటే చూస్తూ ఉండిపోయిన కేంద్ర ప్రభుత్వానికి కూడా దానిలో బాధ్యత ఉంటుంది కదా. అటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని 5 సంవత్సరాలు మద్దతు ఇచ్చినట్లే కదా. అటువంటి పార్టీ వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా అంటే దానికి నేను మద్దతు ఇస్తానంటే ఏ రకంగా సమర్థించుకోగలుగుతారు దాన్ని? అంతేకాదు, 70 సంవత్సరాల్లో, దాదాపు 65 సంవత్సరాల్లో మొత్తం ప్రభుత్వాలు, దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొత్తం ప్రభుత్వాలు చేసిన అప్పులు ఎన్ని? ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ సర్కార్ చేసిన అప్పులు ఎన్ని? కంపారిజన్ చేయగలరా రాష్ట్రాలకు సంబంధించి చేసిన అప్పులతోటి? ఆ కంపారిజన్ ఎప్పుడైనా దేశం ఈ స్థాయిలో అప్పులు చేసుకుంటూ వెళ్తే ఎలా అని జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడిన సందర్భం చూసామా? ఇప్పుడు 5 ఏళ్ళు సైలెంట్గా ఉండి 5 ఏళ్ల తరువాత జగన్మోహన్ రెడ్డి చట్టబద్ధ పాలన చేయట్లేదు, అప్పుల పాలు చేసేశారు, కేవలం సంక్షేమం చేస్తున్నారని మీరు మాట్లాడుతున్న మాటల్ని ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుందా లేదా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆయన మొదటి ప్రెస్ కాన్ఫరెన్సే కాబట్టి ఇంకేమైనా డీటెయిల్గా, ఎలాబరేట్గా ఏ రకంగా నష్టం జరిగిందనేది చెప్తారేమో చూద్దాం. ఇంకొక విషయం ఆయన చెప్తున్నారు, చట్టబద్ధ పాలన, సంక్షేమం, అభివృద్ధి వీటిని బ్యాలెన్స్ చేస్తామంటూ వీళ్ళు ముగ్గురు చెప్తున్న మాటలు, బీజేపీ, టీడీపీ, జనసేన చెప్తున్న మాటలను నమ్మి వాళ్ళు చెప్పింది బాగుంది కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తున్నా అని చెప్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ 3 పార్టీలు కలిసి 2014లో అధికారంలోకి వచ్చాయి. ఇవే 3 పార్టీలు రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని అనేక మంది ఆ టైంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో, రాష్ట్రంలో. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న ఎన్డీఏతో కలిసి ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 4 ఏళ్ల పాటు జరిగిన అభివృద్ధి, సంక్షేమం బ్యాలెన్స్ ఏంటి? 4 ఏళ్లలో 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడిపిన సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్స్పీరియన్స్ చేశారు. ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. ఆ 4 ఏళ్లలో అంత అద్భుతమైన బ్యాలెన్స్, సంక్షేమం, అభివృద్ధి పైన చేసుంటే, అంత అద్భుతంగా చట్టబద్ధ పాలన చేసుంటే ప్రజలు ఎందుకు అంత దారుణంగా ఓడించారు ఆ పార్టీలని? సో వాళ్ళు ఏంటో, ఎలా చేశారో చూసిన తరువాత ఇప్పుడు మళ్ళీ మేము అదే తరహా చట్టబద్ధ పాలన చేస్తామంటూ వాళ్ళు చెప్తున్న మాటలను ప్రజల కంటే ముందు జయప్రకాష్ నారాయణ గారు నమ్మి ఎలా మద్దతు ఇచ్చారనేది అర్థం కాని ఇష్యూ. సేమ్ టైం ఆ 4 ఏళ్లలో ఎన్డీఏ సర్కారు ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం చేస్తుంది అని జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడారు. అమరావతి పేరుతో డబ్బులన్నీ తీసిపోయి అక్కడే పెడితే ఎలా? మిగతా వెనుకబడిన జిల్లాల పరిస్థితి ఏంటి? రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రంలో కూడా బ్యాలెన్స్ లేకుండా పోతుంది, కేవలం ఒకే చోట కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటూ జయప్రకాష్ నారాయణ గారు అనేక వేదికల్లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేస్తే ఆ కమిటీకి సంబంధించి జయప్రకాష్ నారాయణ గారు కూడా కొన్ని ఇన్పుట్స్ చెప్పారు, కేంద్రం రాష్ట్రానికి ఏ రకంగా అన్యాయం చేసింది అనేది.
ఈరోజు 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదు అనేది పార్టీలకు అతీతంగా అందరూ భావిస్తున్నమాట, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని స్లోగన్స్గా మిగిలిపోయాయి. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోను, కడప స్టీల్ ప్లాంటు, ఇలా ఇప్పుడు తాజాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వీటన్నిటికి సంబంధించిన ఇష్యూల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక దోషిగా చూస్తున్నారు. సో విభజన హామీలకు సంబంధించిన అనేక ఇష్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఉన్నాయి. జీఎస్టీ బకాయిలు 60,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి. ఈ మొత్తం ఇష్యూస్లో ఏ ఒక్క ఇష్యూస్ను కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండి అడ్రస్ చేయకపోతుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని సాల్వ్ చేస్తారని భారతీయ జనతా పార్టీ చెప్పింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి నేను మద్దతు ఇస్తున్నాను అని జయప్రకాష్ నారాయణ గారు చెప్పుకుంటే ఇంకా బాగుండేది. కేవలం చట్టబద్ధ పాలన చేస్తామనే స్లోగన్ తోటి మద్దతు ఇస్తున్నా అంటే చట్టబద్ధ పాలన చేసి తీరవలసిందే కదా ఎవరైనా. చట్టబద్ధ పాలన చేయకపోతే ఈ దేశంలో రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి కదా, వాళ్ళని చట్టబద్ధ పాలన చేసేలా చేయటానికి. సో దీనిపైన ఖచ్చితంగా జయప్రకాష్ నారాయణ గారు ఫర్దర్గా ఏం చెప్తారో చూద్దాం. గతంలో ఆయన మాట్లాడినవి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలు, వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి సంబంధించి ఆయన చెప్తున్న ఎజెండా ప్రాపర్గా లేదు అని అనిపిస్తుంది నిన్న ఆయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.